వెల్కమ్ టు రాజనీతి. రాజకీయాల్లో మైండ్ గేమ్స్ అనేవి సహజంగా ఉంటాయి రాజకీయ పార్టీల మధ్య. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి మైండ్ గేమ్కే తెరలేపింది. వైసీపీ అనుకూల మీడియా వేదికగా ఈ గేమ్ మొదలెట్టింది. 2-3 నెలల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయన్న వార్తల నేపథ్యంలో ఒక సర్వే రిపోర్ట్ని సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. మూడ్ ఆఫ్ ఆంధ్ర పేరుతో ఇచ్చిన ఈ సర్వే వైసీపీకి అనుకూలంగా ఉంది. హైదరాబాద్కు చెందిన ఐఐటిఎన్స్ గ్రూప్, ఆత్మసాక్షి ఈ సర్వే నిర్వహించినట్టుగా చెప్తున్నారు. సర్వేలో అధికార కూటమి మీద ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44% మద్దతు ఉందని పేర్కొన్నారు. తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేసిన వైసీపీదే గెలుపు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేశారు. వైసీపీ 83 నుంచి 112 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. కూటమి పార్టీలు కేవలం 62 స్థానాలకే పరిమితం అవుతాయని అందులో పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 44% మంది ఆంధ్రులు మద్దతు ఇచ్చారు. చంద్రబాబు నాయుడుకి 32% మంది మాత్రమే అనుకూలంగా ఉన్నారని చూపించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయింది, నిరుద్యోగం పెరిగిపోయింది, రైతుల సమస్యల మీద ప్రజలు అసంతృప్తితో ఉన్నారనేది ఈ సర్వే సారాంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ సర్వేను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ క్షేత్రస్థాయిలో మార్పు మొదలైంది, ఇక మా గెలుపుని ఎవరు ఆపలేరని అంటున్నారు. తెలుగుదేశం, జనసేన వర్గాలేమో దీన్ని కొట్టిపారేస్తున్నాయి. ఈ సర్వే అంతా ఫేక్ సర్వే, హైదరాబాద్లో ఉన్న ఐఐటిఎన్స్కి ఏం అవసరం, ఎవరు చేస్తారు వాళ్ళతో సర్వేలని తీసిపారేస్తున్నాయి. ఈ సర్వే విశ్వసనీయత మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. మున్సిపాలిటీలకి, పంచాయతీలకి, మండలాలకి, జడ్పీలకి. ఇలాంటి కీలక సమయంలో సర్వేలను తెర మీదకి తేవటం వెనక ఒక పక్క పొలిటికల్ ప్లాన్ ఉందనే చర్చ కూడా నడుస్తూ ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తయిన తర్వాత ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్రకటనలు చేస్తూ మళ్ళీ మనమే గెలుస్తున్నాం, మనం గెలిచాక వీళ్ళందరి సంగతి తెలుస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కేడర్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీని చూసి భయపడొద్దు, అన్ని చోట్ల మస్ట్గా పోటీ చేయాల్సిందే, ఎక్కడైనా ఏకగ్రీవం అయితే ఊరుకోనని హెచ్చరిస్తున్నారు. అయినా కానీ కొన్ని చోట్ల నాయకులు పోటీకి ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారంలో కూటమి ఉంది, బలంగా ఉంది కాబట్టి. సో అధికారంలో వాళ్ళు ఉన్నారు, ఎందుకు వచ్చినా ఇప్పుడు డబ్బులు దండగ వ్యవహారం అని వెనక్కి తగ్గుతున్నారు. సో ఈ సమయంలో ఇలాంటి సర్వేలు వదిలి అందరినీ పోటీకి సమాయత్తం చేసే వ్యూహంతోనే ఇలా లీకులు ఇస్తున్నారన్న వాదన ఉంది. ఈ సర్వే నిజంగా ఆత్మసాక్షి చేసిందో లేదో తెలియదు, కానీ ఇదే ఆత్మసాక్షి వాళ్ళు 2024 ఎన్నికలకు ముందు మళ్ళీ వైసీపీ గెలుస్తుందని పేర్కొన్నారు. కానీ ఫలితాలు అందుకు విరుద్ధంగా వచ్చినాయి. ఎన్నికలకి ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది కాబట్టి ఇప్పుడు చేసే సర్వేలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఒకవేళ అది నిజంగా చేసినా కూడా. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే పబ్లిక్ పల్స్ బయటకు వస్తుంది. ధైర్యంగా బయటకు వచ్చి చెప్తారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే బయటపడతారు. ఇప్పుడు బయటపడరు. మనం ఒకసారి గతంలో చూస్తే ఉమ్మడి రాష్ట్రంలో 2013లో స్థానిక ఎన్నికలు, సహకార సంఘాల ఎన్నికలు జరిగినాయి. అంటే అప్పటికే రాష్ట్ర విభజన ఖరారైంది. కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారన్న వార్తలు ఉన్నాయి. అలాంటి సమయంలో ఎన్నికలు వచ్చినాయి. అప్పటికి తెలుగుదేశం పార్టీ కష్టాల్లో ఉంది. ఏపీలో జగన్ ప్రభంజనం, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభంజనం ఉంది. సర్వే సంస్థలు కూడా అదే చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఆ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధిక స్థానాలు సాధించింది. ఆ తర్వాత 10 నెలలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. 2014 ఏడాది ముందే జనం టీడీపీని గెలిపించేందుకు సన్నద్ధమయ్యారు. అది స్థానిక ఎన్నికల్లో అది ప్రతిబింబించింది. అలాగే 2024 ఎన్నికలకు ముందు 2023లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 3 గెలిచారు. అసాధ్యం అనుకున్న రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా గెలిచారు. తెలుగుదేశం గెలిచింది. మొత్తం 107 నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరిగింది. సో అది ప్రజాభిప్రాయానికి ప్రతీకగా భావించారు. ఆ తర్వాత వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. కాబట్టి ఇప్పుడే ఈ సర్వేలు నిజమని నమ్మాల్సిన పని లేదు. అసలు సర్వేలో శాంపిల్ సైజ్ అంతా ఏ ప్రాంతాల్లో చేశారు, ఏ అంశాలు అడిగారు అన్న స్పష్టత కూడా లేదు వీడు పోస్ట్ చేస్తున్న వాటిల్లో. కానీ దాన్ని పట్టుకుని మాత్రం హడావిడి చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మీద 2 ఏళ్ల క్రితం ఉన్నంత పాజిటివ్ ఉండకపోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే గెలిచినప్పుడు ఉండేంత పాజిటివ్ తర్వాత ఉండదు, కొంచెం పలచబడిద్ది. అధికారంలో ఉన్న పార్టీ మీద అసంతృప్తి ఉండటం అనేది కూడా సహజమే. కానీ అది ఓటమికి దారి తీసేంత అసంతృప్తి అయితే కాదు ఇప్పటికీ.
పైగా అసంతృప్తి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారిన సంకేతాలు అయితే లేవు ఇప్పటిదాకా. స్థానిక ఎన్నికల నేపథ్యంలో సర్వేల పేరుతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారని అనుకోవాలి. రేపు జరగబోయే ఈ స్థానిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి కనుక 30% స్థానాలు దక్కాయంటే ఆయన పార్టీకి, అప్పుడు కూటమి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.